భాగ్యనగరంలో ఆధ్యాత్మిక శోభ కొనసాగుతుంది. గణేశుడి నిమజ్జనాలతో ఎక్కడికక్కడ సందడి వాతావరణం అయితే నెలకొంది. గణేశుడి నిమజ్జనాలను చూసేందుకు భక్తులు భారీ ఎత్తున హుసేన్ సాగర్ కు తరలి వస్తున్నారు. ప్రస్తుతం కేర్ నెంబర్ 4 దగ్గర పరిస్థితి ఎలా ఉంది అనేది మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ యామిని. ప్రస్తుతం మనం కేర్ నెంబర్ 4 వద్ద ఉన్నాం. ఇక్కడికి చాలా మంది భక్తులు గణనాథులను దర్శించుకోవడానికి వస్తున్నారు. ఇక కాసేపటి క్రితమే కేర్ నెంబర్ 4 వద్ద ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం అయ్యాడు. దీంతో పెద్ద గణపతులను ఇక్కడికి అలౌ చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడవచ్చు. ఇప్పటి వరకు అంటే ఖైరతాబాద్ గణపతి ఇక్కడికి వచ్చి నిమజ్జనం అయ్యేంత వరకు మిగతా గణపతులను వేటిని ఇక్కడికి అలౌ చేయలేదు. ప్రస్తుతం ఖైరతాబాద్ గణేష్ కాసేపటి క్రితమే నిమజ్జనం అయ్యాడు. ఇక ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. ఖైరతాబాద్ గణేష్ తర్వాత వచ్చినటువంటి మొదటి గణపతి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి గణపతులను నిమజ్జనానికి తీసుకువస్తూ ఉన్నారు. కేర్ నెంబర్ 4 వద్ద ఇప్పటి వరకు ఇక్కడ పోలీసు అధికారులు ఉన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక చాలామంది ఇటు యువకులు కానీ యువతులు కానీ పెద్దలు చిన్నలు అట్లా తేడా లేకుండా చాలామంది ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కొంతమంది పాటలు కూడా గణపతికి సంబంధించినటువంటి పాటలు కూడా పాడుతూ ఉన్నారు. ఏంటి మీరు ఈ నిమజ్జనానికి సంబంధించి ఒక పాట రూపంలో దీన్ని చెప్పాలంటే ఏం చెప్తారు? చాలా బాగుంది అసలు. ఇక్కడ ఇదంతా వినాయకుడి కాడికి రావడము ఇవన్నీ చూడడము చాలా మంచిగా అనిపిస్తుంది. ఇవన్నీ పెద్ద వినాయకుడు పడుతుంటే అసలు చాలా ఆనందంగా ఉన్నది. ఇదంతా చాలా బాగుంది. గాన చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే గానోత్సుకాయ గానమత్తాయ గానోత్సుకవరసే గురు పూజితాయ గురుదైవతాయ గురుకులత్వాయినే గురు విక్రమాయ గుహ్య ప్రవరాయ గురవే గుణగురవే గురు దైత్య కలక్షేత్రే గురు ధర్మ సదారాధ్యాయ గురు పుత్ర పవిత్రాత్రే గురు అఖండ ఖండకాయ గీత సారాయ గీత తత్వాయ గీత గౌత్రాయ ధీమహి గూఢగుల్ఫాయ గంటమత్తాయ గోజయ ప్రదాయ ధీమహే గుణాతీర్థాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహే ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహే జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మొత్తానికైతే ట్యాంక్ బండ్ వద్ద తమ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇటు పోలీసులు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. గత సంవత్సరం కంటే ఈసారి నిమజ్జనం త్వరగా పూర్తయ్యేలా తమ ప్రణాళికలను రూపొందించామని సిపి ఆనంద్ స్పష్టం చేశారు. ఈసారి త్వరగా నిమజ్జనం పూర్తయ్యేలా చూస్తాము. రేపు ఉదయం వరకు నిమజ్జనం పూర్తిగా కంప్లీట్ అవుతుందని కూడా నగర కమిషనర్ చెప్పారు. ఇప్పటి వరకు 30,000 గణపతులు నిమజ్జనం అయ్యాయి. మరొక 25,000 మంది 25,000 ఆన్ ద వేలో ఉన్నాయి. మరొక 30,000 రేపు ఉదయం వరకు నిమజ్జనం అయ్యే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇటు ట్రాఫిక్ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రణాళికలను సిద్ధం చేశాము. ఇటు పోలీసు సిబ్బంది కూడా వాళ్ళు టైర్డ్ కాకుండా 25,000 మంది పోలీసులు ఒక షిఫ్టులో మరొక 25,000 మంది పోలీసులు మరో షిఫ్టులా పనిచేసే విధంగా ఏర్పాట్లు చేశామని కూడా చెప్పారు. ఇక 1,00,000 విగ్రహాలు సిటీలో ఉండొచ్చు. 20,000 నుండి 30,000 విగ్రహాలు ఇంకా పెండింగ్లో వస్తున్నాయి. అవి కూడా రేపు ఉదయం వరకు నిమజ్జనం కంప్లీట్ అవుతుందని పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు. ఇక కాసేపట్లోనే బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుండి ఏరియల్ సర్వే చేయడానికి కొంతమంది మంత్రులు అధికారులు మరికాసేపట్లోనే ప్రత్యేక హెలికాప్టర్లో ఇక్కడ ఉన్నటువంటి ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గం ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా చూడబోతున్నారు. కాసేపట్లోనే దానికి సంబంధించినటువంటి
ఫ్లైట్ కూడా దానికి సంబంధించిన ఫ్లైట్ కూడా కాసేపట్లోనే ఫ్లై కాబోతుంది. ఇక ఇప్పటి వరకు ఇటు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తయ్యే వరకు మిగతా గణపతులను ఇక్కడ అలో చేయకూడదు అని పోలీసులు ఒక నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో భాగంగా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అయ్యే వరకు ఇక్కడ ఎలాంటి గణనాథులు ఇక్కడికి రాలేదు. కాసేపటి క్రితం ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అయినటువంటి నేపథ్యంలో పెద్ద గణపతులను క్రేన్ నెంబర్ 4, క్రేన్ నెంబర్ 5 వద్దకు అలౌ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క వాహనంతో ఎస్కార్ట్గా కొంతమంది పోలీసులు వస్తూ ఉన్నారు. ఆ పోలీసులు ఆ క్రేన్ దగ్గరికి వినాయకుడిని తీసుకువెళ్ళి ఆ నిమజ్జనంకి సంబంధించినటువంటి ప్రాసెస్ కంప్లీట్ చేస్తూ ఉన్నారు. ఇటు బాలాపూర్ గణేష్ కూడా మరి కాసేపట్లోనే ఇక్కడికి రాబోతున్నారు. కాసేపటి క్రితమే ఇక్కడ అసెంబ్లీ నుంచి క్రాస్ అయింది ఆ గణపతి. కాసేపట్లోనే ఇక్కడికి ఎన్టీఆర్ మార్గ్ ద్వారా ట్యాంక్ బండ్కి చేరుకోనున్నారు. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి తమ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారం రోజుల పాటు ప్రత్యేక పూజలు చేసి ఈరోజు గణనాథుని నిమజ్జనం కోసం తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇటు మిలాద్ ఉన్ నబీ అనే పండుగ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో రెండు మతాలకు సంబంధించినటువంటి మత పెద్దలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వాళ్ళతో మధ్యలో ఎలాంటి క్లాష్ రాకుండా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. किधर से आया? हम नेपाल से सर। नेपाल से ये देखने के लिए आया था? ये देखने के लिए आए सर। कैसा लग रहा है? मजा लग रहा सर। तुम्हारा देश में कैसा होता है, इधर कैसा हो रहा? हमारे गाँव में तो मटके फोड़ते, अब ऐसा तो नहीं बनाते कहीं भी। जी सर। అది నేపాల్ నుంచి ప్రత్యేకంగా నిమజ్జనం చూడడానికే తాను ఇక్కడికి వచ్చానని ఒక భక్తుడు చెప్తా ఉన్నాడు. ఇక చాలా మంది తమ ఎక్కడి నుంచి వచ్చారు? ఆంధ్ర నుంచి వచ్చాం. ఆంధ్ర ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి రావడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం కూడా మా ఫ్రెండ్స్ అందరూ కూడా రావడం జరుగుతుంది. ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఎంతో సంతోషంగా ఈ గణనాథుడి వేడుకల్లో కుటుంబ సభ్యులందరూ కూడా పిల్లలతో మొత్తం ఫ్యామిలీ అందరూ కూడా వచ్చి ఈ ట్యాంక్ బండ్ దగ్గర చాలా బ్రహ్మాండంగా మరి గణనాథుడి ఉత్సవాలు చూస్తుంటే మరీ చూసి రావాలనిపిస్తుంది. అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజు ఈ గణనాథుడి వేడుకలు పాల్గొనేందుకు చాలా సంతోషంగా ఉంది. తెలుగు ప్రజలందరికీ కూడా ఈ గణనాథ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఇది మొత్తానికైతే కేవలం హైదరాబాద్కి సంబంధించినటువంటి వ్యక్తులు కాకుండా వేరే దేశానికి వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా వస్తున్నారు. ఇక్కడ కొంతమంది స్పెషల్గా ఇటు పోలీస్ సిబ్బందిని కానీ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బందిని కానీ ఖచ్చితంగా అభినందించాలి. ఈరోజు ఎంత స్ట్రెస్గా ఉన్నా వాళ్ళు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరికి ఇక్కడ నిమజ్జనము సజావుగా జరిగే విధంగా వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు. ఒక పోలీసు సిబ్బంది ఉన్నాడు, ఆయనతో మాట్లాడదాం. సార్, పోలీసు అధికారులు దాంతోపాటు పోలీస్ సిబ్బంది కూడా చాలా మంది ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఏంటి మీకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీని అప్పచెప్పారు? సార్ డ్యూటీ చేస్తున్నాం సార్, మా డ్యూటీ మేము చేస్తున్నాం. తప్పదు, డ్యూటీ చేయాలి కదా, పబ్లిక్ కోసం డ్యూటీ చేయాలి. గతంలో కంటే క్రౌడ్ పూర్తిగా తగ్గింది, సజావుగా జరుగుతోంది. అంటే ముందస్తు ఏర్పాట్లు ఎట్లాంటివి తీసుకున్నారు? ఏర్పాట్లు బాగున్నాయి కాబట్టి ఫ్రీగా అవుతుంది సార్, కొంచెం ఫ్రీగానే అవుతుంది. ఇంకా కొంచెం వినాయకులు వస్తున్నాయి, మేము పంపిస్తుంటాం సార్, ప్రాపర్గా పంపిస్తాం. మొత్తానికైతే వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా రీచ్ అవుతున్నామని పోలీసు అధికారులు కానీ సిబ్బంది కానీ చెప్తా ఉన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ముఖ్యంగా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. దాంట్లో భాగంగానే వాళ్ళు అనుకున్నటువంటి ప్రణాళికను ఇంప్లిమెంట్ చేస్తున్నామని పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు. ఇటు బాలాపూర్ గణేష్కి సంబంధించినటువంటి నిమజ్జనం కూడా మరి కాసేపట్లోనే జరగనుంది. ప్రస్తుతము ఇక్కడ అసెంబ్లీ క్రాస్ అయ్యాడు బాలాపూర్ గణేష్. మరి కాసేపట్లోనే ఇక్కడనే ట్యాంక్ బండ్ వద్దకు బాలాపూర్ గణేష్ ఇక్కడికి వస్తారు. ఇటు డీజీపీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నాము. ఈ హైదరాబాద్లోని ప్రతి ఇంచును మేము మానిటర్ చేస్తున్నాము. ఎవరు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అదేవిధంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండాలని ఎప్పటికప్పుడు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక మరోవైపు ట్రాఫిక్కి సంబంధించినటువంటి అలర్ట్స్ కూడా ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నారు. ఇక డైరెక్ట్ ఇక్కడికి రాకుండా వాళ్ళు ఇంటికాడనే లైవ్ టెలికాస్ట్ మీడియా ఇస్తున్నటువంటి లైవ్లను చూడాలని కూడా పోలీస్ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక పిల్లలు అక్కడక్కడ తప్పిపోతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఎవరు తప్పిపోయినా అక్కడికి తీసుకొచ్చే విధంగా, లేదంటే మైక్లో అనౌన్స్ చేసే విధంగా ఇక్కడ ఒక మెకానిజాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇక 3 కమిషనరేట్ పరిధిలో 1,00,000 విగ్రహాలు నిమజ్జనం జరుగుతుంది.
జరుగుతున్నాయని అధికారులు చెప్తా ఉన్నారు. రేపు వర్కింగ్ డే కాబట్టి ఈరోజు రాత్రిలోపే నిమజ్జనం పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామని పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు. ఇక గతంలో లాగా క్రౌడ్ కాకుండా పోలీసులు ఒక అద్భుతమైన యాక్షన్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. గత సంవత్సరం ఎక్కడన్నా ప్రతి దగ్గర ప్రతి చోట ఒక క్రౌడ్గా ఏర్పడేది, దానికి చెక్ పెట్టే విధంగా ట్రాఫిక్కి సంబంధించినటువంటి మెకానిజాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఎక్కడికెక్కడ ఏ గణపతి ఎట్లా రావాలి, ఏ రూట్లో రావాలి, ఎక్కడ నిమజ్జనం జరగాలి అనే అంశానికి సంబంధించి పోలీసులు పగడ్బందీ చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి క్రౌడ్ లేకుండా జనాలకు ఇబ్బంది లేకుండా నిమజ్జనం కొనసాగుతుందని ఇటు భక్తులు కానీ పోలీసు శాఖకు సంబంధించినటువంటి అధికారులు కానీ సిబ్బంది కానీ చెప్తా ఉన్నారు. మరోవైపు జిహెచ్ఎంసీ సిబ్బందిని ఖచ్చితంగా అభినందించాలి. ఎక్కడ చెత్త ఉన్నా వాళ్ళు జస్ట్ సెకండ్స్లోనే వచ్చి అక్కడ ఉన్నటువంటి చెత్తను క్లియర్ చేసి భక్తులకు కానీ వచ్చేటువంటి వాళ్ళకు కానీ వస్తున్నటువంటి గణపతులకు కానీ రూట్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక మరోవైపు కొన్ని ఎన్జిఓలు ఇక్కడ నిమజ్జనానికి వస్తున్నటువంటి భక్తుల కోసము వాళ్ళకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. వాళ్ళు తాగడానికి మంచినీళ్ళు కానీ బటర్ మిల్క్ కానీ ఇట్లాంటి ఫెసిలిటీస్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఇక భక్తులకు ఎవరికైనా ఆకలి అయితే తినడానికి భోజన ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక చిన్న పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి టాంజబుల్గా ఫీలింగ్ని ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో చాలామంది భక్తులు ఇక్కడికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం ఇప్పటి వరకు ఇక్కడ క్లియర్గా ఉన్నటువంటి క్రేన్ నెంబర్ 4, క్రేన్ నెంబర్ 5 అండ్ క్రేన్ నెంబర్ 6, 7, 8 ఈ ప్రాంతంలో రద్దీ మెల్లిమెల్లిగా పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఉదయం నుంచి మందకొడిగా సాగినటువంటి గణేష్ శోభాయాత్ర కానీ నిమజ్జనం కానీ ప్రస్తుతం స్పీడప్ పెరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇక సాయంత్రం దాటినా కొద్దీ రాత్రి అవుతున్నా కొద్దీ ఇది మరింతగా ఉండే అవకాశం ఉందని పోలీసు అధికారులు చెప్తా ఉన్నారు. వచ్చినటువంటి భక్తులకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏ వెహికల్ ఏ గణపతి ఏ క్రేన్ నెంబర్ దగ్గరికి రావాలి, అక్కడ కూడా ట్రాఫిక్ లేదంటే అక్కడ ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్క గణపతి మండపానికి వాళ్ళు నెంబరింగ్ ఇచ్చారు. వాళ్ళు ఎక్కడ నిమజ్జనంకు వెళ్ళాలి, ఏ క్రేన్ దగ్గరికి వెళ్ళాలి అనే అంశాన్ని కూడా క్లియర్గా నిర్వాహకులకు తెలియజేయడంతో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కాకుండా ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలు లేకుండా గత సంవత్సరాల లాగా ట్రాఫిక్ లేకుండా ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అదేవిధంగా వచ్చినటువంటి భక్తులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు తీసుకున్నారు. ఇక దాంతోపాటు ఇక్కడ నిమజ్జనం సమయంలో డీజేలు ఉంటే వాళ్ళు ఎక్కువసేపు ఇక్కడ స్పెండ్ చేసి ఎక్కువసేపు డాన్స్ చేసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ క్రేన్ల వద్ద డీజేలు ఉండకూడదు అని పోలీసులు స్ట్రిక్ట్గా ఒక ఇన్స్ట్రక్షన్ పాస్ చేశారు. దాంట్లో భాగంగానే ఇక్కడ క్రేన్ల వద్ద మాత్రం నిమజ్జనానికి తీసుకువెళ్ళే నిమజ్జనానికి లాస్ట్ సెండ్ ఆఫ్ ఇచ్చేటువంటి సిచ్యువేషన్లో మాత్రం ఎక్కడ డీజే సౌండ్లు వినిపించట్లేవు. అది కూడా ఇటు సిబ్బందికి కొద్దిగా ఫ్లెక్సిబుల్గా సిబ్బందికి ఇబ్బంది లేకుండా ఉందని సిబ్బందులు చెప్తున్నారు. సో మొత్తానికైతే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి ఏ విధంగా చేయాలి, ముఖ్యంగా ట్రాఫిక్ని తగ్గించడానికి ఎలాంటి మెకానిజాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అనే ఒక రూట్ మ్యాప్ని ఒక బ్లూ ప్రింట్ని ముందే పోలీసులు సిద్ధం చేసుకున్నారు. దానికి అనుగుణంగానే నిమజ్జనం కొనసాగుతుందని అధికారులు చెప్తా